హలో గాయ్స్ వాట్సాప్ దిస్ ఇస్ చందన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డెన్ గర్ల్ చందు. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ఈ రోజు నేను అమెజాన్ నుంచి కొన్ని ఐ మేకప్ ప్రోడక్ట్స్ని పర్చేస్ చేశాను అనమాట. సో స్పెషల్లీ ఐ మేకప్స్ ప్రోడక్ట్స్ నేను పర్చేస్ చేశాను. ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ ఆల్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకు ఐ మేకప్ ఎంత బాగా మనం క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఆ ప్రోడక్ట్స్ యూస్ చేస్తే ఐ మేకప్ అనేది ఎలా టర్న్ అవుతుంది అన్నది ఆల్ దిస్ వీడియో is about anamata. So I will show you like what kind of products I have purchased from Amazon and what prices ఏంటి, అవి ఎలా ఉండబోతున్నాయి, ఐ మేకప్ ఎండ్కి ఎలా కనిపించబోతుంది, అవంతా మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ దిస్ వీడియో గైస్. అండ్ యా, బిఫోర్ స్టార్టింగ్ అ వీడియో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ ఆల్ ఈస్ అ సేల్ గోయింగ్ ఆన్ ఇన్ అమెజాన్ విచ్ ఈస్ ప్రైమ్ సేల్ అనమాట. సో అది ఫ్రమ్ 19th to 21st జులై. సో ఈ రోజే లాస్ట్ అనమాట. సో వెంటనే వెళ్ళి అమెజాన్లో పర్చేస్ చేయండి. 50-80% డిస్కౌంట్ రన్ అవుతుంది ఆన్ 1500+ టాప్ బ్రాండ్స్ అనమాట. అంతేకాదు సేమ్ డే డెలివరీ కూడా ఉందన్నమాట. 4 lakhs ప్లస్ ప్రోడక్ట్స్ పైన సేమ్ డే డెలివరీ ఆప్షన్ కూడా ఉందన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా వెంటనే మీకు ఇందులో నుంచి ఏదైనా ఐటమ్ నచ్చినా ఆర్ఎల్స్ అమెజాన్లో ఏదైనా ప్రోడక్ట్ నచ్చినా వెంటనే వెళ్ళి షాప్ చేసేసేయండి. సో యా గైస్, దిస్ ఈస్ అబౌట్ అమెజాన్ ప్రైమ్ డే సేల్. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ వీడియో. సో యాజ్ ఐ టోల్డ్, దీస్ ఆర్ ద ప్రోడక్ట్స్, 5 మేకప్ ప్రోడక్ట్స్ అనమాట విచ్ ఐ బాట్ ఇట్ ఫ్రమ్ అమెజాన్. సో నేను ఇందులో కన్సీలర్ అనేది ఇంక్లూడ్ చేయలేదండి. ప్యూర్గా ఐ మేకప్ గురించి నేను తీస్తున్నాను కాబట్టి కన్సీలర్ ఆర్ కరెక్టర్ అవన్నీ ఇంక్లూడ్ చేయలేదన్నమాట. దట్ అవన్నీ ఫౌండేషన్స్ కిందకి వస్తాయి కాబట్టి. సో లెట్ మీ స్టార్ట్ విత్ అ నైస్ ఐ షాడో ప్యాలెట్ ఫస్ట్. నేను ఇవన్నీ అస్సలు యూజ్ చేయలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ ఆమ్ యూజింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆల్ గైస్. నేను కూడా ఇది జెన్యూన్ రివ్యూ ఇవ్వాలని అనుకున్నాను. లైక్ ఎలా కనిపిస్తుంది నిజంగా, అంటే మంచి లుక్ వస్తుందా లేదా అని చెప్పి ఇవన్నీ నేను చాలా రివ్యూస్ చూసి తీసుకున్నాను అనమాట. సో అందుకని నేను కూడా మీ ముందే ఇవి టెస్ట్ చేద్దాము, నిజంగా అంటే ఐ మేకప్ లుక్ అంత పర్ఫెక్ట్గా వస్తుందా రాదా అని చెప్పి. సో యా గైస్, లెట్స్ బిగిన్ అవర్ ఐ మేకప్. సో ఐ మేకప్ చేసుకోనికి వీ ఆల్ నీడ్ టు హ్యావ్ అ గుడ్ ప్యాలెట్ అనమాట ఫస్ట్. అండ్ సో నేనేం చేశానంటే ఐ బాట్ దిస్ బ్యూటిఫుల్ ప్యాలెట్. సో యూ కెన్ సీ హౌ బ్యూటిఫుల్ దే హ్యావ్ డిజైన్డ్ ఇట్. సో ఇది వచ్చేసి మార్స్ ఐ ప్యాలెట్ అనమాట. సో ఇందులో మనకు 2 వేరియేషన్స్లో ప్యాలెట్స్ అనేవి ఉన్నాయి. యూ కెన్ సీ హియర్. పైన మనకు మ్యాట్ ఫినిషింగ్ ఉన్నాయి అండ్ షిమ్మర్ ఫినిషింగ్ కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి బ్లష్ పార్ట్ అనమాట. నాకు బ్లష్ కూడా కావాలి అని చెప్పి నేను తీసుకున్నాను. బట్ ఇక్కడ ఏవైతే న్యూడ్స్ ఉన్నాయో అవి నేను ఐ మేకప్ కింద కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో అందుకని ప్రాపర్ నాకు ఏ కలర్స్ నేను ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాను అన్న దాని మీద బేస్ చేసుకొని ఈ కలర్ ప్యాలెట్ తీసుకున్నాను. అండ్ దెర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ కలర్ ప్యాలెట్స్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఇదైతే యూనిక్ అనే కాదు, బేసిక్ కలర్స్ అనమాట. ఏ అవుట్ఫిట్ మీదకైనా ఎలాంటి ఈవెంట్ మీదకైనా ఈ కలర్స్ అనేవి వెళ్ళిపోతాయి. సో యా, దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రోడక్ట్ విచ్ ఐ బాట్ ఇట్ ఫ్రమ్ అమెజాన్. సో లెట్ మీ క్రియేట్ అ నైస్ ఐ మేకప్ లుక్ విత్ దిస్. సో నేనైతే ఫస్ట్ ఈ న్యూడ్ షేడ్ తీసుకున్నాను దిస్, బికాస్ మనము బేస్ అనేది ఫస్ట్ కవర్ చేసేసుకోవాలన్నమాట. ఒకవేళ మీకు చాలా డార్క్ సర్కిల్స్ ఉన్నాయంటే మీరు కరెక్టర్ అండ్ కరెక్టర్ చేసుకోవాలి, కన్సీలింగ్ చేసుకోవాలి, దాని తర్వాత ఐ షాడో స్టార్ట్ చేయాలన్నమాట. నాకు ఎక్కువగా అంతగా లేవు కాబట్టి నేను జస్ట్ కన్సీలర్ తోటి లైట్గా కవర్ చేసుకున్నాను నా ఐస్ డార్క్ సర్కిల్స్ని. దెన్ ఐ ఆమ్ స్టార్టింగ్ మై ఐ మేకప్ రైట్ నౌ. సో యా, సో జస్ట్ చూసారు కదా, జస్ట్ ఈ న్యూడ్ కలర్ తోటి నేను అలా చేసేస్తున్నాను. సో ఆల్మోస్ట్ ఒక మంచి లేయర్ ఫామ్ అయింది. అండ్ ఏదైతే యూ కెన్ సీ ద డిఫరెన్స్. సో ఆ లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట. లెట్ మీ కవర్ హియర్ ఆల్సో. సో చాలా ఫ్రీ హ్యాండ్స్తో చేసుకోండి. ప్రెస్ చేయడం కన్నా చాలా ఫ్రీ ఉండాలన్నమాట మీ హ్యాండ్స్. ఒకవేళ మీకు కింద కూడా డార్క్ సర్కిల్స్ ఉంటే జస్ట్ అలా కవర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు సెలెక్ట్ అ ప్రాపర్ కలర్ అనమాట. సో నేను క్యాజువల్గా ఉన్నాను, ఐ జస్ట్ వాంటెడ్ టు రివ్యూ కాబట్టి నేను నార్మల్ అవుట్ఫిటే వేసుకున్నాను. సో నార్మల్ అవుట్ఫిట్ మీరు కానివ్వండి, ఒకవేళ మీరు క్లాసీగా కనిపించాలన్నా కానీ మనకు సూట్ అయ్యే కలర్స్ వచ్చేసి దిస్ నైస్ ఆరెంజ్ న్యూడ్స్ అనమాట. కొంచెం బ్రైట్గా కావాలి, కొంచెం చాలా ఎలిగెంట్ లుక్ కనిపించాలి అన్నప్పుడు వీ కెన్ గో ఫర్ దిస్
పింక్స్ అండ్ రెడ్స్ అనమాట. అండ్ చాలా ఫంకీ లుక్ అండ్ కొంచెం డిఫరెంట్‌గా కనిపియాలి అన్నప్పుడు వీ కెన్ గో విత్ ద బ్లూస్, బ్లాక్స్, స్మోకీ ఐస్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో నేనైతే ఇప్పుడు చాలా పర్టిక్యులర్‌గా లేను కాబట్టి ఐ యామ్ గోయింగ్ విత్ ద ఆరెంజెస్ విచ్ ఐ హ్యావ్. సో నేను కొంచెం డార్క్ షేడ్ తీసుకుంటున్నాను విచ్ ఐ పుట్ యాజ్ అన్ అవుట్‌లైన్ ఆఫ్ హియర్. యూ కెన్ సీ నేను ఎంత లైట్‌గా తీసుకున్నానంటే జస్ట్ అలా ఒక్కసారి ట్యాప్ చేస్తున్నాననమాట నేను బ్రష్‌ని. అండ్ యూ కెన్ సీ ద పిగ్మెంటేషన్ గైస్ ఎంత ప్రాపర్ పిగ్మెంటేషన్ వస్తుందో. అండ్ చాలా ఫ్రీ హ్యాండ్స్ తోటి నీట్‌గా స్మడ్జ్ అయిపోతుంది. ఐ యామ్ నాట్ అ ప్రొఫెషనల్ మేకప్ పర్సన్. బట్ నేను వేసుకున్న మేకప్ ప్రాపర్‌గా ఉండాలి అని డెఫినెట్‌గా అనుకుంటాను. సో, దానికోసం నేను మంచి రివ్యూ ఉన్న ప్యాలెట్స్‌కే వెళ్తాననమాట. మంచి పిగ్మెంటేషన్ ఎందుకంటే మనకు ప్రాపర్‌గా చేసుకోవడం రాదు. సో, ఉన్న దాంతో మనం నీట్‌గా కనిపియాలనమాట. సో, దట్ ఈస్ ద మెయిన్ థింగ్ కాబట్టి మంచి ప్యాలెట్స్‌ని ప్రిఫర్ చేసుకుంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో విల్ ఫీల్ సో హ్యాపీ రైట్? సో, యూ కెన్ సీ అవుట్‌లైన్ అనేది ఫార్మ్ అయిపోయింది. అండ్ నేను బ్రష్ చేంజ్ చేశాను టు కవర్ మై ఐ బాల్ ఏరియా అనమాట. ఈ ఏరియాని కవర్ చేయనీకి నేను తీసుకున్నాను. సో, నేను డార్క్ తీసుకున్నాను. నౌ ఐయామ్ గోయింగ్ విత్ అ లైట్ షేడ్. సో, ఏం డిఫరెన్స్ ఉంది? 2 సేమ్‌గానే ఉన్నాయి కదా! అంటే యూ కెన్ సీ ద డిఫరెన్స్ రైట్ హియర్ ఇట్‌సెల్ఫ్. సో, కొంచెం యాస్ ఐ టోల్డ్ నేను ఆహ్, హెవీ అవుట్‌ఫిట్ ఏం వేసుకోవట్లేదు కాబట్టి నేను ఇలాంటి షేడ్ అనేది ప్రిఫర్ చేస్తున్నాను. సో, నెక్స్ట్ నా ప్రొడక్ట్స్‌కి ఇంటర్‌లింక్ అయ్యేటట్టు కూడా చేసుకుంటున్నాననమాట. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద షిమ్మర్ పార్ట్. సో, ఈ గోల్డ్ ఉంది దీంట్లో. బట్ ఇది చాలా యూనో హై ఎండ్ పార్టీస్‌కి నైట్ పార్టీస్‌కి అయితే బావుంటది. కానీ ఇప్పుడు నేను ఇది పెట్టుకున్నానంటే నా ఐ షాడోకి దానికి కంప్లీట్‌గా కాంట్రాస్ట్ అయిపోతది. అండ్ ఐ హావ్ బ్లూ హియర్ విచ్ ఐ కాంట్ యూజ్ ఇట్. And I have black here which I can't use it. So I'm going with highlighting part which I have here, rose gold. Rose gold is like అన్నిటికి సెట్ అయిపోతుందనమాట. యూ కెన్ సీ న్యాచురల్ లుక్ అండ్ ఎలిగెంట్ లుక్ సింపుల్. సో హియర్ వీ హ్యావ్ డన్ ఆర్ ఐ షాడో మేకప్ లుక్. సో ఫస్ట్ అయితే ఐ షాడో దేనికైతే యూజ్ చేస్తారో దాని పర్పస్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ guys, I really wanted to give you a genuine review. Uh, I wanted to show you all how pigmented it is. నేను జస్ట్ అలా తీసుకున్నాను అంతే. సో సీ హియర్ న్యూడ్ అనేది ఎంత ప్రాపర్గా ఉందో ఇక్కడ. అండ్ హియర్ అండ్ హియర్ these are the pigment. This is the kind of a pigment which we got it from this Mars eyeshadow palette అనమాట, which is really amazing. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో యా ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో విత్ అదర్ ప్రోడక్ట్స్ ఆల్సో. ఎందుకంటే వేసుకుంటూ మాట్లాడటం చాలా లేట్ అయిపోతుంది అండ్ మీకు కూడా బోర్ కొట్టేస్తుంది. సో ఐ మేకప్ కంప్లీట్ అయిపోగానే వి ఆల్ నీడ్ దిస్ ఐ లైనర్ అనమాట. సో నేను 2 డిఫరెంట్ ఐ లైనర్స్ని తెప్పించుకున్నాను. నౌ ఐఎమ్ యూజింగ్ ఓన్లీ 1 ఈ మేకప్కి సెట్ అయ్యేటట్టు. బట్ ఐ షో యూ ద అదర్ వన్ ఆల్సో. So 2 eyeliners with 1 kajal అనమాట. సో కాజల్ ఈస్ ఫ్రమ్ రినీ అండ్ దిస్ ఈస్ రియలీ అమేజింగ్. నేను పెట్టుకున్నాక మీకే అర్థమవుతుంది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. అండ్ ఫస్ట్ ఐలైనర్ ఈస్ ఫ్రమ్ స్విస్ బ్యూటీ అండ్ ఇది వచ్చేసి నేను బ్లాక్లో తీసుకున్నాను. బ్లాక్ అండ్ గోల్డ్, సిల్వర్ గోల్డ్ షేడ్ అనమాట ఇది. ఆర్ ఎల్స్ ఇది కంప్లీట్గా గోల్డ్ షేడ్ అనమాట. సో దిస్ ఈజ్ అన్ ఐ స్పార్కిల్ స్కెచ్ లైనర్ అనమాట. ఇది మనకు ప్రాపర్గా బ్లాక్ కాకుండా మంచి ఈ ఫినిష్లో కనిపిస్తుంది మనకు. యూ కెన్ సీ ఒక డిఫరెంట్ షైనీ లుక్లో కనిపిస్తుంది అనమాట. సో యా దిస్ ఇస్ ద ఫస్ట్ ఐ లైనర్. అండ్ ద సెకండ్ ఐ లైనర్ విచ్ ఇస్ గోయింగ్ క్రేజీ ఇన్ ఇంటర్నెట్ రైట్ నౌ. ఐ పిక్డ్ ఇట్ ఫ్రమ్ అగైన్ అ స్విస్ బ్యూటీ ఐ గెస్. కరెక్ట్, స్విస్ బ్యూటీలో నుంచో తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి హోలోగ్రాఫిక్ ఐలైనర్ అనమాట. సో దిస్ ఈస్ గోయింగ్ క్రేజీ ఇన్ ఇంటర్నెట్. ఐ రియలీ వాంటెడ్ టు యూజ్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. లుక్ ఎట్ హియర్. సో ఇట్లా చూస్తే ఒక కలర్లా ఉంటుంది, ఇట్లా చూస్తే ఒక కలర్లాగా ఉంటుంది అనమాట. సో ఇది నేను సపరేట్గా ఐ రియలీ వాంటెడ్ టు గివ్ యూ అ రివ్యూ. బట్ ఈ దానికి ఇది సెట్ అవ్వదు కాబట్టి నేను యూజ్ చేయట్లేదు. ఐమ్ గోయింగ్ విత్ దిస్ ఐలైనర్ రైట్ నౌ. అండ్ బిఫోర్ దాట్ ఐ జస్ట్ కంప్లీట్ మై కాజల్ థింగ్. సో రినీ నుంచి నేను ఈ కాజల్ తీసుకున్నాను. యూ కెన్ సీ జస్ట్ విత్ 1 స్ట్రోక్ ఇంత డార్క్ ఐ
కాజల్ వచ్చిందనమాట. అండ్ ఇప్పటి వరకు నేను ఇంత డార్క్ కాజల్ అసలు చూడలేదు. చూసినా కానీ స్మర్జ్ అవుతుంటది ఆర్ స్ప్రెడ్ అవుతుంటది. ఇది వాటర్ ప్రూఫ్ అనమాట ఫస్ట్ థింగ్. అండ్ ఒక్క స్ట్రోక్‌తోని ఇంత బ్రైట్‌గా వచ్చింది. అండ్ లెట్ మీ గివ్ ది అదర్ స్ట్రోక్ బికాజ్ ఐ వాంటెడ్ టు బీ అది చాలా డార్క్‌గా ఉండాలని అనుకున్నాను. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. అండ్ లెట్ మీ కవర్ విత్ అదర్ ఐ ఆల్సో. సో యాహ్! సో యాహ్! సో యాహ్! దిస్ ఈజ్ హౌ ఇట్ ఈజ్. సో చాలా బ్యూటిఫుల్ కాజల్ అండి. డెఫినిట్‌గా ట్రై చేయండి. చాలా బ్రైట్‌గా ఉంది. అండ్ స్మర్జ్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ అండ్ అస్సలు స్ప్రెడ్ అవ్వదనమాట. ఇన్ కేస్ మీరు చేయబెట్టి ఇలా ఇలా అనుకుంటే తప్ప ఇన్ జనరల్‌గా అయితే స్ప్రెడ్ అవ్వదది. సో యాహ్! దీంతో ఐలైనర్ లాగా పెట్టుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ ఇస్తుంది. అండ్ ఈ రెండిటి రివ్యూ నేను షార్ట్ వీడియోస్ దాంట్లో చూపిస్తాను. మీకు అర్థమవుతుంది హౌ బ్యూటిఫుల్ దే ఆర్ అని చెప్పి. సో యాహ్! ఐ జస్ట్ వాంటెడ్ ఎందుకంటే 2 లైనర్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ ఐ మేకప్‌కి ఇదే సెట్ అవుతది కాబట్టి ఐయామ్ పికింగ్ ఇట్. సో ఇది కూడా చాలా బాగుంది. అండ్ దీంట్లో చాలా డిఫరెంట్ షేడ్స్ కూడా ఉన్నాయి. యూ కెన్ జస్ట్ గో అండ్ సెర్చ్. నేను మీకు లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీకు నచ్చుతుంది డెఫినిట్‌గా. వెళ్ళి పర్చేస్ చేసుకోండి. అండ్ ఇప్పుడు సేల్ నడుస్తుంది కాబట్టి బ్యూటీ బ్రాండ్స్ మీద కూడా చాలా మంచి సేల్ నడుస్తుంది. గో గ్రాబ్ ఇట్. సో యాహ్! డూ ఆర్ ఐలైనర్. సో ఇదొచ్చేసి కొంచెం డిఫరెంట్ అనమాట. బ్లాక్ అయితే కాదు. బ్లాక్ అండ్ ఈ రోజ్ గోల్డ్ మిక్స్ అయ్యి వచ్చిన ఐ మేకప్ సారీ ఐలైనర్ అనమాట. సో యూ కెన్ సీ ఎవరికైతే ఎక్కువగా ఇట్లా బ్రైట్‌గా ఐలైనర్ వద్దు అని అనుకుంటారో వాళ్ళకి ఇలాంటి ఐలైనర్స్ చాలా బావుంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇన్ కేస్ మీ ఐస్ స్వెల్ ఉన్నాయి. మనము ఐలైనర్ పెట్టగానే అది క్లోజ్ అయిపోయి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లుక్ అనేది ఇస్తది. ఇది ఎలా ఇస్తుందంటే ఒక ప్రాపర్‌గా ఒక మంచి న్యూడ్ తోటి ఉంది. గోల్డ్ షేడ్‌తో ఉంది కాబట్టి ఒక మంచి క్లాసీ లుక్ ఇస్తుంది. విచ్ ఐ ఫెల్ట్ అండ్ ఇట్ ఈస్ రియల్లీ అమేజింగ్. చాలా మంచి లుక్ ఇచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో యాహ్! ఫైనల్‌గా మస్కారా లేనిదే ఐ మేకప్ అనేది అస్సలు కంప్లీట్ కాదనమాట. రాదర్ లైక్ ఎవరికైనా చాలా పెద్ద లాషెస్ ఉంటే తప్ప వాళ్ళు గూడా మస్కారా లేనిదే కంప్లీట్ అవ్వదు అని ఫీల్ అవుతారు. ఐ హావ్ వెరీ గుడ్ లాషెస్. ఫైనల్ టచ్ విత్ దిస్ మార్స్ మస్కారా అనమాట. సో ఇందులో స్టెప్ 1 లెంగ్త్ అండ్ స్టెప్ 2 లెంగ్త్ 2 డిఫరెంట్‌గా ఉన్నాయి. సో అదే బిగ్ డిఫరెన్స్ అనమాట దీంట్లో. వి హ్యావ్ 2 mascaras in this. See the difference? Oh, ఇది చాలా వాల్యూమ్ ఇచ్చే మస్కారా డెఫినెట్లీ. Okay, let's open the second step. This is a kind of other thing. Let me check with both. First, step 2 mascara నా రైట్ ఐకి అప్లై చేసేస్తా. Oh my god! మామూలు వాల్యూమ్ ఇవ్వలేదు ఇది. గ్రేట్. చాలా వాల్యూమ్ ఇచ్చింది. యూ కెన్ సీ హియర్ డిఫరెన్స్. ఇక్కడ చూడొచ్చు అండ్ ఇక్కడ చూడొచ్చు. లెట్ మీ డూ ఇట్ విత్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ మస్కారా దిస్. ఇది ఎలా ఉండబోతుందో ఓ మై గాడ్. ఎందుకంటే ఇది చాలా ఎక్కువగా వస్తోంది. హోప్ఫుల్లీ ఇట్ వోంట్. ఓకే కేర్ఫుల్. సో ఐ థాట్ ఎక్కువ ఉండడంతో ఇదే ఎక్కువ లాషెస్ని ఇస్తుంది అని అనుకున్నాను. బట్ దిస్ ఇస్ లైక్ నార్మల్ ఉందన్నమాట. ఇంతగా రాలేదు. బట్ ఫైన్, దిస్ ఈస్ ఆల్సో రియలీ గుడ్. అండ్ ద సెకండ్ స్టెప్ ఈజ్ లైక్ ఫుల్ కర్ల్ ఇచ్చింది అండ్ చాలా పెద్దగా కనిపిస్తున్నాయి నాకు ఐ లాషెస్ అన్నవి. యూ కెన్ సీ ద డిఫరెన్స్. చాలా బాగుంది. వావ్! ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ దిస్ మస్కారా. సో యా, 2 in 1 మస్కారా అనమాట. మీకు ఒకవేళ వాల్యూమ్ చాలా ఎక్కువ కావాలంటే స్టెప్ 2 యూజ్ చేయొచ్చు. ఒకవేళ లెంత్ స్టెప్ 1 వచ్చేసి లెంత్ అనమాట. హియర్ ఇట్ ఈస్ వాళ్ళు నీట్‌గా ఇచ్చారు. స్టెప్ 1 ఈస్ లెంత్ అండ్ స్టెప్ 2 ఈస్ ఫర్ వాల్యూమ్ అనమాట. సో ఇది కొంచెం లెంత్ ఇచ్చింది ఫస్ట్ థింగ్. అండ్ ఇది వచ్చేసి వాల్యూమ్ ఇట్లా ఇన్ని ఐ లాషెస్ ఉన్నాయేమో అన్నట్టు ఇచ్చిందనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఇది పెట్టుకున్న తర్వాత ఇది పెట్టుకుంటే ఇంక అంతే, మనకు అవి అవసరం కూడా లేవనమాట. ఫేక్ ఐ లాషెస్ అనేవి అవసరం కూడా ఉండవు. వెరీ నైస్. So yeah guys, hope, oh god,
హోప్ యూ ఆల్ లవ్డ్ ఇట్. సో, నాకైతే నా ఐ మేకప్ లుక్ చాలా బా నచ్చింది. సింపుల్‌గా నేను వేసుకున్న డ్రెస్‌కి సెట్ అయ్యేటట్టు వేసుకున్నాను. ఇట్ డజంట్ మీన్ అసలు ఏముంది ఆ మేకప్‌లో అనుకోకండి. దేర్ ఆర్ సో మెనీ అదర్ ఆప్షన్స్ ఇన్ థాట్ యూ కెన్ చూస్ అండ్ డూ ఇట్ యాస్ యూ విష్. సో, యాహ్! దిస్ ఈస్ ద ఐ మేకప్ విత్ 5 ప్రొడక్ట్స్ విచ్ ఐ బాట్ ఇట్ ఫ్రమ్ అమెజాన్. సో, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అనమాట. నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఎళ్లి చూసేయండి అండ్ నచ్చితే పర్చేస్ చేసేసుకోండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. అది కనుక ప్రెస్ చేశారంటే ఇలాంటి వీడియోస్ నేను ఏది తీసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుందన్నమాట. సో డూ క్లిక్ ఆన్ ది bell icon and don't forget to subscribe to my channel Golden Girl Chandu. See you all in next video guys. Bye bye.